సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే జైల్లో పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సార్. మరి దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగ ప్రకటన ఇచ్చేశారు. మరి దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? ఈయన మాటలు చాలా చిత్రంగా ఉంటాయండి. ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యారో తెలియటం లేదు నాకు. ఇలా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయిందట, ఇంకా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయట. తర్వాత ఆయనే గవర్నమెంట్ని ఫామ్ చేస్తాడట. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్ కాలేజీలు వచ్చి వాళ్ళు అంటే ప్రైవేట్ కాలేజీలని పిలుస్తున్నారు కానీ ప్రైవేట్ కాలేజీ కాదు, పీపీపీ సిస్టమ్ అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చేటువంటి కాలేజీలు అన్నమాట. ఆ పీపీపీ అది చదివే తీరిక లేదు, దాని గురించి ఆలోచించే తీరిక లేదు. ఎటు వచ్చి మేము 17 కాలేజీలు ఇచ్చాము, 17 కాలేజీలు ఇంకెవరికో ఇచ్చేస్తున్నారు. అంటే ఈ 17 కాలేజీకి వాళ్ళదే డబ్బులు తీసుకుంటారు, ఇంకేదో చేస్తారు కాంట్రాక్టులకి. మరి కాంట్రాక్ట్ ఇవ్వకపోతే డూరుకుంటాడా? ఒక 500 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్కి ఎంత ముట్ట చెప్తాడు? కనీసం 150 కోట్లు ముట్ట చెప్తాడు అన్నమాట. జనరల్గా 150 కోట్లు ముట్ట చెప్పినా 350 కోట్లు ఉంటుంది. ఆ 200 కోట్లు 250 కోట్ల కంటే ఎక్కువ పెట్టడం కన్స్ట్రక్షన్కి. అయినా 100 కోట్లు లాభం అన్నమాట. అవి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కనుక ఆయనకున్నటువంటి తలకాయలు ఎప్పుడు అవి పడలేక దీని పడితే ఎలాగవుతుందండి? దీని పడితే ఎలాగవుద్ది? గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు అనుకున్న ప్రకారంగా 17 కాలేజీలు కట్టాలంటే 17 లెక్కేసుకోండి. అంత బడ్జెట్ ఈ రోజు దీనికి అవసరం మనకి? అవసరం లేదు కదా. కాలేజీలు అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కావాలంటే కట్టించండి, మెడికల్ కాలేజీ కావాలంటే కట్టించండి. ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ, అంతే కదా. కొన్ని వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి, వాటికి వసతి కావాలి, వాటికి కార్పొరేట్ హాస్పిటల్స్ కావాలి. కార్పొరేట్ హాస్పిటల్స్కి దాంతో సరి సమానమైనటువంటి ఆ స్టామినా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్ నిర్మాణం మెడికల్ కాలేజీగా కావాలి. అంతేగాని మనకున్నటువంటి 13 జిల్లాల్లో 17 కాలేజీలు అవసరమా? మొదటి ప్రశ్న. 13 జిల్లాకు ఒక హాస్పిటల్ పెట్టండి. ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అన్ని జిల్లాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్స్ట్రా కడతా ఉంటున్నారు, ఎక్స్ట్రా మెడికల్ కాలేజీలు కూడా కడతా ఉంటున్నారు. ఆ మెడికల్ కాలేజీలో సీట్లు ఎక్కువిస్తూ ఉంటున్నారు. సీట్లు ఎక్కువిస్తామని అంటున్నారు కానీ ఆ సీటుకి ఎంత రేటు పెడుతున్నారు అది చెప్పరే వీళ్ళు. మెడికల్ కాలేజీ పెట్టి సీటుకి 35 లక్షలు పెట్టేడితే వాడు వస్తాడా? ఇది పేదవాళ్ళకి ఏమో సహాయం చేసినట్ట ఏమిటండి? అంత కేవలం అడ్డగోలుగా మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా కోకటి వేలతో పెకలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీంట్లో ఎంతవరకు ప్రజా ప్రయోజనాలు నాశిస్తున్నారు? వీళ్ళు వస్తున్నారు ఊరిగా చాటింపు వేసుకొని, ఓ పక్క వాళ్ళేమో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మీరేమో జనాలు కూడగట్టుకొని జనాలకి డబ్బులు ఇవ్వక మొన్న ఏదో ఆ జనాలంతా కొట్టుకున్నారు. జనాలు తీసుకొచ్చారట, పార్టీ మాకు మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి జనాలు వచ్చారు. అట్ ది టైమ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అందరూ వెళ్ళిపోతారు కదా. అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళకి ఏమో డబ్బులు ఇవ్వలేదు. 5 సంవత్సరాల తర్వాత నువ్వు గవర్నమెంట్లోకి వస్తావు, మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, మా హవా సాగుతుంది. నువ్వు కలలు కంటే ఎలాగవుతుంది? అలా ఎన్నో పార్టీలు పెట్టుకున్నారండి. పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోతామని ఎన్ని పార్టీలు బతికాయి? ప్రతి సంవత్సరం కూడా చూస్తుంటాం, ఓ పార్టీ పుట్టుకొస్తుంది, 6 మాసాలు ఉంటుంది, ఆ పార్టీ పోతుంది. ఎన్ని పార్టీలు బతుకుతున్నాయి? నువ్వు ఉన్నావు, మొత్తం రాజన్న రాజ్యం అన్నావు, ఆ రాజన్న బొమ్మ వేసుకొని తిరుగుతున్నావు. ఆ సింపతికి ఉన్న వాళ్ళందరూ నీకు ఓటేసి గెలిపించారు. 5 సంవత్సరాల్లో నేను చేసింది ఇది అని ఒకటి చూపించమని చెప్పండి. పథకాలు ఎందుకండి? పథకాలు ఎంతమంది అందుతాయండి? ఒక పథకం అంటే విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఆల్మోస్ట్ ఒక 80 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో, 1 కోటి జనాభా ఉన్న ప్రాంతంలో 1 కోటి మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి పథకాలు.
అది సాగుతుందండి. అప్పుడు ఎంతమంది అనుకున్నారండి? కేవలం నామక వాస్తే మీ తాలూకు జెండాలు మోసే కార్యకర్తలు ఇంకెవరో ఉన్నారంటే వాళ్ళకి అప్పగిస్తారు. వారు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడి నుంచి అయిపోయాయని చెప్తారు. అది అందరికీ తెలుసు. ఆ పథకాల వల్ల ప్రయోజనం ఉండేది కదా! వీళ్ళు ఏవైనా పరిశ్రమలు పెట్టారనుకోండి. ఇదిగో నిన్న ఒక మీటింగ్ పెట్టారు. 6,000 మంది పోలీసుల తాలూకు అపాయింట్‌మెంట్. ఎంత వైభవంగా ఉందండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా ఆ పోలీసుల తాలూకు ఆహ్, వాళ్ళకి తీసుకున్నటువంటి వాళ్ళ అపాయింట్‌మెంట్ మాట ధృవీకరణ పత్రాలు ఇచ్చేసి సంబరాలు చేసుకున్నారు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. 6,000 కుటుంబాల్లో దీపాలు వెలుగుతున్నాయి కదా! వాళ్ళకి తిండికి నోచుకుంటున్నారు కదా! కుటుంబాన్ని పోషించుకోవడానికి నోచుకుంటున్నారు కదా! 6,000 మంది అంటే 60,000 మంది పరోక్షంగా బతుకుతారు. అది ప్రభుత్వం నడిపించే విధానం. తర్వాత వీళ్ళు ఎంత ఆహ్, అనాలోచితంగా మాట్లాడతారంటే, మళ్ళీ మేమొస్తాం. మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తాం అంటే చేతిలో ఉందండి అరెస్ట్ చేయడం. ఈళ్ళెవరు కనుక అరెస్ట్ చేస్తారు? దానికి లా అండ్ ఆర్డర్స్ లేవా? దానికొక సిస్టమ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి ఉండవా? నువ్వు రాగానే అరెస్ట్ చేసేస్తావా? అరెస్ట్ చేయమంటే వాడు అడుగుతాడు. ఎందుకు అరెస్ట్ చేస్తానో అడుగుతాడనమాట. దానికి కారణాలు చెప్పాలి కదా! అంటే కేవలం మీరు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మీకు రామరాజ్యాన్ని మేము సుస్థిరం చేస్తాం, స్థాపిస్తాం అని చెప్పేసి ఓట్లు అడుక్కొని వీళ్ళని జైల్లో పెట్టడానికా? మీరు గెలిచేది వీళ్ళందరినీ జైల్లో పెడితే మీకు 5 సంవత్సరాలు అయిపోద్ది. మరి మీరు పెద్ద పొడి చేసేదేముంది అందులో? గనక ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు రెచ్చగొట్టే మాటలు సమాధానం మంచిది కాదు. ఆయనకి మంచిది కాదు సరే కింద సమాధానం మంచిది కాదండి. రైవల్రీ ఫార్మ్ చేస్తారేంటి? అందరూ కుటుంబం ఇప్పుడు వాళ్ళ నాయకులు వస్తారు పోతారండి. ప్రజలు అలా కాదు తెల్లారేస్తే మొఖాలు చూసుకోవాలి. ఒక కుటుంబంలా ఉండాలి. అంటే ఏమిటి? వైసీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కొట్టుకు చావాలనా? ఇవి అంటే అనాలోచితంగా మాట్లాడి ఉద్రేకాలు రెచ్చగొట్టి ప్రజల్లో ఆ కులాల మధ్య, ప్రజల మధ్య ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు కదండీ! మీ తాలూకు తెలివి తక్కువ మాటలకి. గనక దీన్ని ప్రజలు తిప్పికొట్టాలి. రాజకీయ నాయకులు తిప్పికొట్టినప్పుడు కూడా ప్రజలే ప్రశ్నించాలన్నమాట. ఎందుకే వస్తున్నావు వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. అంతా బాగానే ఉంది అని చెప్పేసి ప్రజలు తిప్పికొట్టినప్పుడు ఇట్లాంటి మాటలు ఉండవన్నమాట. ఈరోజు అదే పనిగా డబ్బులున్నాయి చేతిలోను, తిరుగుతున్నారు. ఎంతైనా ఖర్చు పెడతారు. వాళ్ళకి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టారంటే పెద్ద సమస్య కాదు కదా! ఫింగర్ టిప్స్ మాట. ఎవరికైనా ఇవ్వాలంటే సమస్య గానీ, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఖర్చు పెట్టడానికి పెద్ద సమస్య కాదు కదా! అలా ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ తిరగడం వల్ల ఏమవుతుందంటే తిరిగితే ఎవరికీ నష్టం లేదు కానీ, ఆ ఇంట్రెస్ట్‌గా పనిచేస్తున్న వాళ్ళకి కొంచెం ఆటంకాలు కలుగుతాయన్నమాట. జనరల్‌గా వాళ్ళతో వచ్చేటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు జెండా మోసేవాళ్ళు ఆటోమేటిక్‌గా ఘర్షణ వాతావరణంలో దిగుతారన్నమాట. అందులో కల్లా ఈ మందు, బిర్యానీ, డబ్బులు ఏ పనైనా చేయిస్తాయన్నమాట. ఏ పని చేయిస్తాయంటే వాళ్ళు అనకూడదు గానీ, వాడు బలి పశువులయిపోతారండి. ఎంతకైనా తెగిస్తారండి. పేదవాళ్ళండి వాళ్ళకేముందండి చేతిలో రూ. 1000 పడగానే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకుంటారన్నమాట. ఆ బాబు బిర్యానీ పెట్టాడు, ఆ బాబు మందు పోయించాడు, ఆ బాబు చేతికి డబ్బులిచ్చాడు. ఆ బాబు కోసం ఏమైనా చేయాలనేటువంటి ఈనాటికి కూడా ఆంధ్రదేశంలో చాలామంది పేదరికంలో ఉన్నవారు ఉన్నారు. ఆళ్ళు ఆ పనులు చేస్తారన్నమాట. వాళ్ళు బలి పశువులు చేయడం ఎందుకంటున్నాను నేను. మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా! అరెస్ట్ చేస్తే చేసుకోండి పోండి. ఎప్పుడు 3 సంవత్సరాల తర్వాత కదా! ఇప్పుడెందుకు అనవసరంగా ప్రజలనెందుకు పాడు చేస్తారు మీరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? లేదు మనం దీనికంటూ సెపరేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్‌షిప్‌తో మెడికల్ కాలేజీలు కడదాము. కానీ రిమోట్ మన చేతిలో ఉంటుంది. మెడికల్ కాలేజీలో సీట్లకి ఇంత అమౌంట్ మనం నిర్ణయిద్దాం. అది మన చేతుల్లో ఉంటుంది. ఇన్ని సీట్లు ఇవ్వాలని నిర్ణయిద్దాం. అది మన చేతుల్లో ఉంటుంది. మెరిటోరియస్‌గా అంటే వాళ్ళు ఎంత మెరిటు అంటే వాళ్ళు నాణ్యమైనటువంటి విద్య
మనకి మెడిసిన్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయడానికి భయపడే వాళ్ళుగా తయారు చేయవలసింది నాణ్యమైన విద్య. అంటే వాళ్ళకి కంప్లీట్గా మన డాక్టర్స్ని లండన్ ఆ ప్రాంతంలో ఎంత కళ్ళకద్దుకుంటున్నారంటే మంచి డాక్టర్స్ కనుక, మంచి ఇంజనీర్స్ కనుక. అలాంటి డాక్టర్స్ని తయారు చేద్దామని ఏదో ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెట్టాడనమాట. మీలా 35 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఫీజులు కాదు ఇక్కడ. ఫీజు నిర్ణయిస్తారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ నిర్ణయిస్తారు, హాస్పిటల్ నిర్ణయిస్తారు. హాస్పిటల్ ఉంటే పక్కనే 3 హాస్పిటల్ ఉంటే ఇక్కడ ఇంకో హాస్పిటల్ ఇంకెందుకు అనగా గనక ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంతేగాని పూర్తిగా వెళ్ళిపోయి మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది నేరం, మీరు చేస్తుంది క్షమించరాంది, మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేస్తారంటే ఎంతవరకు ప్రజలు టాలరేట్ చేస్తారు? డెఫినెట్గా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ జనాల్లో తిరిగినట్టయితే జనం తిరుగుబాటు తప్పదని నా ఉద్దేశం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.